వర్షాలు వరదలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు హీరో జూనియర్ ఎన్టీఆర్ తన వంతుగా విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షల చొప్పున మొత్తం ₹1 కోటి విరాళాన్ని జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో వరద విభత్సం కొనసాగుతున్న విషయం తెలిసిందే. జనజీవనం అస్తవ్యస్తమైంది. కాలువలు చెరువులకు గండి పడ్డాయి. వరద బారిన ప్రజలు ఆకలి దప్పులతో అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో వరద బాధితులకు సాయం అందించేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు కదిలి వస్తున్నారు. మొదటి హీరోగా జూనియర్ ఎన్టీఆర్ ₹1 కోటి విరాళాన్ని తెలుగు రాష్ట్రాలకు ప్రకటించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సం తనను ఎంతగానో కలిసివేసిందన్నారు తారక్. ఈ డబ్బులు ఆ వరద బాధితులకు సహాయార్థం వినియోగించాలని తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు జూనియర్ ఎన్టీఆర్. వర్షాలు వరదలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు హీరో జూనియర్ ఎన్టీఆర్ తన వంతుగా విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షల చొప్పున మొత్తం ₹1 కోటి విరాళాన్ని జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో వరద విభత్సం కొనసాగుతున్న విషయం తెలిసిందే. జనజీవనం అస్తవ్యస్తమైంది. కాలువలు చెరువులకు గండి పడ్డాయి. వరద బారిన ప్రజలు ఆకలి దప్పులతో అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో వరద బాధితులకు సాయం అందించేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు కదిలి వస్తున్నారు. మొదటి హీరోగా జూనియర్ ఎన్టీఆర్ ₹1 కోటి విరాళాన్ని తెలుగు రాష్ట్రాలకు ప్రకటించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సం తనను ఎంతగానో కలిసివేసిందన్నారు తారక్. ఈ డబ్బులు ఆ వరద బాధితులకు సహాయార్థం వినియోగించాలని తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు జూనియర్ ఎన్టీఆర్.